మన ప్రభువును మన రక్షకుడును నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. చూడండి ప్రియ దేవుని బిడ్డలరా, ఇహలోకంలో చాలామంది ధనవంతులు ఉన్నారు. అటు ధనవంతులకి పౌలు గారు ఏం చెప్తున్నారు అని అంటే, ఇదిగో ఇహలోకంలో ఉన్నటువంటి ధనవంతులారా, మీరందరూ కూడా అస్థిరమైనటువంటి ధనమును నమ్మిక ఉంచొద్దు, కానీ దాన్ని సమస్తముగా ధారాళం చేయి దేవుని యందే విశ్వాసం ఉంచవాలని చెప్పి పౌలు చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మీ ధనము, మీ యొక్క ఉన్నటువంటి వసతులన్నీ కూడా ఈ లోకం వరకే సరిపోతాయి, కానీ రాబోతున్న లోకాల్లో అవి ఏమీ మాత్రం కూడా పరిగణలో తీసుకోబడవు. అలాగే మరి ఏం చేయాలి అటువంటి ధనవంతులు అనంటే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు మేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇహలోకంలో ధనవంతులైనటువంటి వారు ఉన్నారు కదా, ఆ ధనవంతులైన వారు ఆ ధనమును యందు నమ్మిక ఉంచక, రాబోతున్నటువంటి కాలానికి వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి, అనగా పరలోక రాజ్యంలో జీవం సంపాదించుకోవడానికి, అక్కడ నివాసం సిద్ధపరచుకోవడానికి, అక్కడ ధనం మీ చేతిలో ఉండడానికి ఇక్కడున్నటువంటి ధనాన్ని ఉపయోగించి ఇక్కడ పేదలకి మేలు చేయాలని, ఇతరులకు సహాయపడాలని, లేమి వారిని ఆదుకోవాలని చెప్పి ఆ ధనాన్ని ఉపయోగించి దాని ద్వారా అక్షయమైన ధనమును సంపాదించుకోవాలని ప్రభువు ఇక్కడ ధనవంతులైనటువంటి వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ వాక్యం విని మీ ధనము యందు నమ్మిక ఉంచబాకండి, ప్రభువు యందు విశ్వాసం ఉంచండి. ఆ రాబోతున్న యొక్క లోకంలోనికి, ఆ రాబోతున్న పరలోక రాజ్యంలోనికి మంచి పునాది మీ కొరకు వేసుకోవాల్సిందిగా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే లూకా సువార్తలో కూడా ఒక మాట కనబడుతుంది. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు తనకు ఆస్తి బాగా విస్తరించినప్పుడు అంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము అని చెప్పి తనలో తానే అనుకుంటున్నాడు. అంటే తన ధనము తనకు సహాయం చేస్తుందని అన్నీ అనుకుంటు, కానీ అతడు తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనేది జ్ఞాపకం చేసుకోలేదు. అంటున్నాడు ప్రభు, వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సంపాదించినవన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఎవరు తింటారు ఇవన్నీ, నీ పరలోక రాజ్యంలో ఎక్కడ నీకు రూపాయి కూడా లేదు అని చెప్పి ప్రభువు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ ధనము యందు నమ్మిక ఉంచబాకు, రాబోతున్నటువంటి ఆ పరలోక రాజ్యంలో ధనము ఎలా సంపాదించాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు దేవుని వాక్యం ద్వారా, నీవు ఇతరులకు సహాయం చేయి, ఇతరులకు మేలు చేయి, లేమి గలవారిని నీవు వారికి సహాయం చేస్తే అవన్నీ కూడా అక్షయమైన ధనంగా ఏర్పరచబడి రేపొద్దున యేసునందు నువ్వు విశ్వాసం ఉంచిన తర్వాత ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నీకు అక్షయమైన ధనముగా నీవు వెళ్ళగానే వారు నీ చేతిలో పెడతారు ఈ ధనమంతా కూడా. ఎందుకనంటే ఇక్కడ భూమి మీద ఏమి విత్తుతావో అదే కోస్తావు. నువ్వు భూమి మీద మంచిగా చేసావా, మంచిగా జీవించావా, పరలోక రాజ్యంలో నీకు అన్నీ కూడా మేలేనికరమని జరిగిస్తాడని ప్రభు సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ దినాల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా దేవుడు వాగ్దానం చేసిందని నమ్మదగినవాడని చెప్పి విశ్వసించి వారు గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో సంచరించిరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా కోటీశ్వరులండి. అయితే వాళ్ళు ఆ ధనమును నమ్మిక ఉంచలేదు, కానీ సమస్తంలో ధారాళంగా దేవుని యందు నమ్మిక ఉంచారు. ఆ రాబోతున్నటువంటి ఆ పరలోక రాజ్యానికి మంచి పునాది వేసుకున్నారు. వారు ఇతరులకు సహాయపడ్డారు, ఎన్నో మేలులు చేశారు. వారు తర్వాత పరలోక రాజ్యంలో ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్నాడు. అంటే ఏంటి అర్థం? వారందరూ నా దగ్గర ఇక్కడ సమృద్ధిగా ఉన్నారు, వారందరూ కూడా ఇక్కడ రిచెస్ట్ పర్సన్స్ వాళ్ళు ఇక్కడ. కాబట్టి మీరు కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా మీరు చక్కగా ఇతరులకు మేలు చేసేలాగిన ఉండగలిగితే అబ్రహాం లాగా మనం కూడా అక్కడ ధనవంతులుగా ఉంటామని నేను సెలవు చేస్తూ ఉన్నాను ఆయన సేవకుడిగా. అలాగే అక్కడ చాలా ఉన్నాయి. ప్రభు అయిన దేవుని యందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఏమేమి ఇస్తాడు అంటే, ఆయన జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాడు, రెండవ మరణం వల్ల మనకి ఏ హానియూ ఉండదు, మన్నాను తిననిస్తాడు, తెల్ల రాయి మీద కొత్త పేరునిస్తాడు, జనుల మీద అధికారం ఇస్తాడు, వేకువ చొక్కునిస్తాడు, తెల్లని వస్త్రాలు ఇస్తాడు, జీవగ్రంథంలో పేరు ఉంటుంది, మనం ఆలయంలో ఒక స్తంభంగా ఉంటాం, ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాను అని కూడా చెప్పాడండి. ఇటువంటి గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఈ ధనము యందు నమ్మిక ఉంచక సమస్తమును ధారాళంగా దయచేయను దేవుని యందు విశ్వాసం ఉంచి నీకున్నటువంటి ధనంలో ఇతరులకు సహాయపడేవారిగా ఉంటే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఇప్పుడు చెప్పబడినటువంటి ఆశీర్వాదాలన్నీ నీ కొరకే సిద్ధపడి ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ,
దేవుని యందు విశ్వాసం ఉంచు, ధనమును అది నీకు అవసరం లేదని చెప్పట్లా, కానీ దాని మీదే పెట్టుకొని నీ మనసంతా కూడా అదే అన్నాడు ప్రభు వాక్యంలో, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడుండునని. కాబట్టి అట్టివాడిగా నువ్వు ఉండకుండా ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటావని ఆయన సేవకుడిగా నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. విత్తబడిన వాక్యము అందరి హృదయలో భద్రపరిచి కార్యసిద్ధి కలజను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను తొలగించండి. అనారోగ్యాలు ఎవరుంటే వారిని స్వస్థపరచండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహం దయచేయండి. అలాగే గర్భఫలం లేకుండా బాధపడుతున్న వారికి గర్భఫలం దయచేయండి. వారిని ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా దీవించి వారికి కావాల్సిన ఆహారము, వస్త్రములు, సంతోషములు, సమృద్ధిని దయచేయమని మా తండ్రి అయిన దేవునికి మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక అనేకులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం టు ఆల్.